నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జల రామకృష్ణారెడ్డి. మతపరమైన రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ బీజేవైఎం తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేవైఎం నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు గుజ్జుల. ఈ సందర్భంగా సుల్తానాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ మతంలో పేదవారున్నా వారందరినీ ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ ప్రజల మీద రుద్దాలని చెప్పి బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి ఈ మతపరమైన రిజర్వేషన్లు 12% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇవాళ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంటే ఈ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తూ ఉన్నది. నిన్నటి నుండి ఇవాళ వరకు అందరినీ బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా నేను చెప్తాను. ఎందుకనంటే రాజ్యాంగంలో లేనటువంటి విషయాలను ఒక రాజ్యాంగ సభను నడిపి రాజ్యాంగ సభ మీద మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసి రాజ్యాంగ సభను నడుపుతున్నటువంటి వ్యక్తులే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను మేము బలవంతంగానైనా భూమి బద్దలైనా అమలు చేస్తామని చెప్పడం ఏదైతుందో ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. అలాంటి వ్యక్తులకు అధికారంలో కొనసాగేటువంటి హక్కు ఏమాత్రం కూడా లేదు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఆంకారపూరిత నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా మనం ఒకసారి కోణంలో గమనిస్తే ఇది ఎటుపోతా ఉన్నది. ఓటు బ్యాంకు రాజకీయాల వరకు ఏ రకంగా బరితెగింపు చర్యలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎంత చూసినప్పటికీ మన జరిగిన 5 రాష్ట్రాల్లో సగం దాదాపు ఉత్తర భారతం అంతా కూడా ఎన్నికలు జరిగినాయి. ఈశాన్య భారతంలో ఎన్నికలు జరిగినాయి. ఉత్తర భారతంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం చెప్పినారు. ఇలా రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీల వల్ల దేశం విచ్ఛిన్నమైపోతా ఉన్నది, దేశం అభివృద్ధి చెందలేదు. ప్రాంతీయ పార్టీల వల్ల వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి. కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజించి ఈ దేశాన్ని విభజించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలుస్తున్నారని చెప్పి ఒక జాతీయ పార్టీలైన జాతీయవాదంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో ముందుకు నడిపించినారు. మీరు మతపరమైన రిజర్వేషన్లు కులాల వారిగా ఇది రాజ్యాంగం లేని విషయం. మేము ఒక్కటి ఏం చెప్తున్నామంటే ముస్లింల పేదవాళ్ళున్నా, ఇతరుల కులాల పేదవాళ్ళున్నా, క్రైస్తవుల పేదవాళ్ళున్నా, ఏ మతంలో పేదవాళ్ళున్నా ఆ పేదవాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ రకంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆర్థికంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకోవాలని చెప్పి అదే విధంగా ముస్లింలు కానీ ఇంకా ఏ మతంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా చేయదనివ్వాలని చెప్పి ఓదెల మండలం మడక గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు. ఓదెల మండలంలోని మడక గ్రామంలో ఉమామహేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు పట్ల ఉమామహేశ్వర యూత్ క్లబ్ వారిని అభినందించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజాప్రతినిధులు మానేరు పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీటి ఎద్దడి నివారించేందుకు మానేరులో నీటిని వదలాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట రాములు, నాయకులు, యూత్ క్లబ్ సభ్యులు నోముల ఇంద్రారెడ్డి, ప్రసాద్, శివ తదితరులు ఉన్నారు. మడక ఇటు ఓదెల నుండి వచ్చేటువంటి జనాలు కానీ, అదేవిధంగా పుత్కపిల్లి అట్టుండి వచ్చేటువంటి జనాలు కానీ, ఇటు కనగర్తి నుండి వచ్చేటువంటి జనాలు కానీ అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా మరి దీన్ని ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఇదే స్ఫూర్తితోని ఓదెల మండల్ అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా మరి ఇటువంటి కార్యక్రమాన్ని యువత చేపట్టి మరి ప్రజలకు ఏదో ఒక రకమైనటువంటి స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి అవకాశం ఇది. ఎందుకంటే యూత్ సభ్యులకు మరి ఇలాంటి పురపచ్చలు ఉండేవి, రాజకీయాల ఆలోచన ఉన్నది, తర్వాత పార్టీలతో కూడా మెజార్టీ సభ్యులకు సంబంధం ఉన్నది. కాబట్టి ఇటువంటి వచ్చేటి సమ్మర్ హాలిడేస్ మరి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని చేస్తే ఏంటంటే గ్రామాలలో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. దీని ద్వారా మనకు మంచి మెసేజ్ అవుతుంది.
తప్పకుండా ఈసారి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మరి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచినీళ్ళకి ఇప్పటికే కొన్ని గ్రామాలలో బావులలో నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మానేరు పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలలో ఇప్పటికే మరి పుత్కపల్లి కానీ మడక, అదేవిధంగా కనగర్తి, మరి కింద ఇందూర్తి, ఇవన్నీ కూడా మరి డ్రింకింగ్ వాటర్కి చాలా ఇబ్బంది అవుతా ఉంది. తాగునీటికి ఇబ్బంది లేక ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే ఏంటంటే మానేరు నుండి మరి నీళ్లు రాక కూడా మరి ఇటువంటి పరిస్థితి గతంలో కూడా ఎన్నో రాలేదు. ఈసారి వర్షాలు బాగా పడి వర్షాలు బాగా కురిసినాక కూడా మరి ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా కూడా దురదృష్టకరం. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాసరి మాధవరెడ్డి గారు కానీ, అవతల పక్కన ఉన్నటువంటి ఈటల రాజేందర్ మంత్రి కానీ, ఎందుకంటే మంత్రిగా ఈరోజు ఆయన కూడా మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మానేరులో నీళ్ళు ఇచ్చి ప్రధానంగా తాగడానికి, ఆ తర్వాత సాగునీరుకు, సరే సాగునీరు అనేది ఇంకొక 15 రోజులు అయితే అయిపోతుంది, కానీ తాగునీరు అనేది ఇంకా 15 రోజుల తర్వాత ఇంకా తీవ్రమైనటువంటి ఎద్దడి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఆలోచించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం. మరి ఏదైతే కూడళ్లలో మంచినీటి సౌకర్యం కల్పించే విషయంలో ఎక్కడ కూడా సౌకర్యం లేదు. దాన్ని ఉమామేశ్వర యూత్ వాళ్ళు ఈరోజు మరి మడక గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయం. సామాజిక సేవా కార్యక్రమాల ఆలోచన దిశగా నడవడం అభినందించదగ్గ విషయం. కానీ ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో పూర్తిగా విఫలమైనరు. ఎందుకనంటే దాదాపుగా మన ఓదెల మండలానికి సంబంధించి 8 గ్రామాలలో మరి ఇసుక రీచులు ఉంటాయి. ఈరోజు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, మీరు హైదరాబాద్లో కారు కొనిచ్చి ఓలే ఊబర్ దానిలో పెట్టి అక్కడ ఉండమని చెప్పే బదులు ఏదైతే యువకులు ఉన్నారో, డ్రైవింగ్ వచ్చి మరి ఉన్న యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ట్రాక్టర్లు కొనిచ్చి, ఊరికి ఒక 5 ట్రాక్టర్లు కొనిచ్చి ఇక్కడ ఇసుక రీచు ఏ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామానికి ఇప్పుడు లోకల్గా కొట్టడానికి ఏదైతే అనుమతి ఇచ్చిండ్రో దాన్ని అనుమతి ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా ఏదైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో, మరి ఉద్యోగం లేకుండా ఇంటర్మీడియట్ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో మరి చదువు ఆగిపోయిన యువత ఉన్నదో ఇసుక ద్వారానే దాదాపుగా ఉపాధి కలుగుతుంది. తర్వాత ఇసుక నింపేయడానికి కూడా మరి కూలీలకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఈ గ్రామాలన్నింటిలో ఆలోచన చేయాలని చెప్పి, ముస్లింల ఓటు బ్యాంకు కోసమే మతపరమైన రిజర్వేషన్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు బీజేపీ నేతలు సౌదరి మహేందర్, తుమ్మర్ రాజ్ కుమార్. మతపరమైన రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో తలపెట్టిన చెలో అసెంబ్లీకి వెళ్లకుండా సుల్తానాబాద్ లో ముందస్తు అరెస్టులు చేపట్టారు పోలీసులు. మండలంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలను హైదరాబాద్ కు వెళ్లకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉన్నారు. ఒక రోజు ముందు సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేసి మమ్మల్ని నిర్బంధించినారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం 12% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలేను. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా 4% కలిపి సుప్రీంకోర్టు కొట్టివేయబడినది. ఇది ముస్లింల ఓటు బ్యాంకు లాబీ కొరకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి పౌరుడు నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. మేము నిరసన తెలుపుతాం, మా గలం అసెంబ్లీ ముందు వినిపిస్తామని చెప్పాక కూడా అలాంటి మేము నిరసన తెలిపద్దు, మేము ఎక్కడెక్కడ బంధిస్తాం, మేము రాకుండా చేస్తామని నిరంకుశ పరిపాలన సాగిస్తున్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నా నేను. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ అని చెప్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. అది మీకు కనిపించలేదా? ఇప్పుడు 12% రిజర్వేషన్ అని పెట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలు మీరు నిందిస్తున్నారు. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల మీకు వచ్చేది ఏంటిది? మతాల మధ్యన విభేదాలు రేగొట్టడమా? ప్రజల మధ్యన విభేదాలు తీసుకురావడమా? రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలం చేయడమే మీ యొక్క లక్ష్యమా? రానున్న రోజులలో ప్రజలు తిరగబడతారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఈనాడు ఏం లేదు. యూపీలో జరిగిన ఎలక్షన్స్ తెలుస్తాడు. అక్కడ మైనార్టీలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు బీజేపీకి వత్తాస పలికిళ్ళు. మేము కులాలకు, మతాలకు, ఓళ్లకు వ్యతిరేకం కాదు. మేము అనేది ఏంటంటే సామాన్య న్యాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు బీజేపీ నేతలు కర్రెపల్లి నారాయణస్వామి, కోరుకంటి వెంకటేశ్వరరావు. బీజేవైఎం తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఎలిగేడు మండలంలోని బీజేపీ నేతలను జులపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మతపరమైన 12% ముస్లిం కోటకు కేటాయించడం మన తెలంగాణ
రాష్ట్రానికి టీఆర్ఎస్కు తగిన గుణపడ చెప్తుందని ఈరోజు సామరస్యంగా చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కోసం మేము వెళ్తుంటే అన్యాయంగా అకారణంగా మమ్మల్ని పోలీసు వాళ్ళు నిర్బంధించి మమ్మల్ని పోలీసులను తరలించారు. దానికి హిందువులు మన బీసీ వాళ్ళు తగిన గుణపాఠం చెప్తారని టీఆర్ఎస్కు మరియు కేసీఆర్ గారికి మా భారతీయ జనతా పార్టీ ఎలిగేట్ మండల శాఖ నుంచి పూర్తిగా గట్టిగా ఖండిస్తున్నాం. ఇది తగిన వారికి మూల్యం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము మతాలకు కులాలకు భారతీయ జనతా పార్టీ లేదు. ఈ ముస్లిం రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. మేము సామరస్యంగా చెలో అసెంబ్లీ పెట్టుకుంటే కేసీఆర్ ఆదేశాలతోని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం పొద్దున 6 గంటలకే ఇంతవరకు కూడా ఏం లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నాం. కానీ ఇలాంటి పని కేసీఆర్ గారు చేస్తే తగిన గుణపాఠం రాబోయే ఎలక్షన్లో బీసీలు చూపెడతారు. కడాక రాబోయే 2019 ఎలక్షన్లో బీజేపీదే ప్రభుత్వం. కానీ ఇలాంటిది కేసీఆర్ గారు మానుకొని కులాలకు చిచ్చు పెట్టి ఇలాంటివి మానుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆడుతున్న ఓదెల మండలంలో బీజేపీ నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. ముస్లిం బిల్లులకు వ్యతిరేకంగా చెలో అసెంబ్లీకి తరలి వెళ్తున్న బీజేపీ నాయకులను పొత్కపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడదాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్, బీజేవైఎం మండలాధ్యక్షుడు పుల్ల సదయ్య, ఆవుల ముత్తయ్య, రూపురెడ్డి ఆదిరెడ్డి, పుల్లూరి పృథ్వీరాజ్, సకినాల కృష్ణ తదితరులు ఉన్నారు. చెలో అసెంబ్లీని అడ్డుకోవడం వలన ప్రజల లోపల నియంత్రణ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇటువంటి అరికట్టడాలు పోలీసు యంత్రాంగంతో బీజేపీ కార్యకర్తల మీద, యువమోర్చా కార్యకర్తల మీద దాడి చేయడం వలన ఇంకా ఎంత నేలకు కొడితే అంత ఎత్తుకు ఎదిగేది మా భారతీయ జనతా పార్టీ. ఇలా ఓట్ బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ, కుల రాజకీయాలు చేసుకుంటూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మతపరమైన రాజకీయాలు చేసుకుంటూ, రిజర్వేషన్లని మభ్యపెట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ చీల్చి పాలించడం ఒక టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుంది. మా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాను, అసెంబ్లీని ముట్టడించడానికి కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ స్థానికమైనటువంటి మా నాయకులను రాత్రుల్లో తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో దోమలు, దీని వలన తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా తెలంగాణ పోరాటంలో ఒక కీలక భూమిక పోషించింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈ రిజర్వేషన్లు ముస్లిం, హిందూ, భాయ్ ఎప్పుడు విభజించి పాలించాం. ఇలా మా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలకు భారతదేశం బ్రహ్మరథం పడుతున్నది. అటువంటి తరుణంలో ఇలా కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడు. కుటుంబ పాలనకు అంతిమం దగ్గరికి వచ్చింది. బీజేపీ ఆరంభిస్తున్నది. 2019లో తెలంగాణలో బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుంది. బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం నేడు మతపరమైనటువంటి రిజర్వేషను చట్టవిరుద్ధమని, అది చట్టవిరుద్ధమని తెలిసి కూడా ముస్లింలను మోసం చేసే విధంగా, ఒక పక్షాన్ని కట్టుకునే విధంగా వ్యవహరించిన తీరుకు నిరసనగా చెలో అసెంబ్లీ కార్యక్రమానికి విజయవంతం చేసే విధంగా ప్రయత్నించినటువంటి మమ్మలను ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళు అడ్డుకోవడం. కలవశ్రాంపులో బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించడం సబబు కాదని, దీన్ని వెంటనే నిలిపివేయాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని బీజేవైఎం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాసల తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ ఎనగందుల వెంకటేష్, బీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి దుమ్మాడి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి చకినపల్లి శంకరాచారి, దళిత మోర్చా మండల కన్వీనర్ మొగిలి రాజేష్, నాయకులు చల్లా చంద్రమౌళి, రవీందర్ రెడ్డి, రాజయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడి చేయడానికి మేము అందరం సంయుక్తంతో ఇవాళ పొద్దున భాగ్యనగర్కు పోయేటోళ్ళం. పొద్దుగాల 4 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళందరూ మా ఇండ్లకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది. దీనికి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత నిజమో, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని మమ్మల్ని అసెంబ్లీకి ఊగపోవడం కూడా అంత నిజమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాళ శ్రీరాంపూర్ మండలం నుండి దాదాపుగా నిన్ననే ఒక 50-60 మంది దాకా
అసెంబ్లీ ముట్టడి బీజేవైఎం కార్యకర్తలు పోయినారు. ఇవాళ మేము పోవడానికి అడ్డగించారు. నెక్స్ట్ సారి మేము ఎట్లా పోవాలో ఎట్లా ఏం చేయాలనో చెప్పేసి మాకు ప్రణాళిక రచించుకొని తర్వాత మేము పోవడానికి సిద్ధంగా. ముందస్తు మమ్మల్ని అరెస్టు చేయడం ఈ యొక్క ప్రభుత్వం అసమర్థత. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు 12% అనేది చాలా రాజ్యాంగ విరుద్ధం. దానికి మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మమ్మల్ని చెలో అసెంబ్లీ కార్యక్రమానికి ఈరోజు ముందస్తు నైటు మమ్మల్ని అందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఈరోజు తీసుకురావడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విరుద్ధమైనటువంటి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నటువంటి ఈ మతపరమైన రిజర్వేషన్లను వెంటనే ఏదైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని అనుకుంటుందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనం అందరం ఒక లౌకిక ప్రజాస్వామ్యంలో మనం అందరం జీవిస్తున్నాం. కాబట్టి మతాల పేరుతో కులాల పేరుతో రాజకీయాలు చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి వెంటనే ఈ మతాలకు కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకోవడాన్ని వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ భారతీయ జనతా పార్టీ అక్రమ అరెస్టులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను ఎత్తివేయడాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం ఇప్పటికే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ అరాచక చేష్టలన్నింటినీ తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. 1948లో రజాకర్ల నిజాం పాలనకు ఆనాడు ప్రజలు ఎలా అయితే చరమగీతం పాడిరో ఇవాళ కేసీఆర్ పాల్పడుతున్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు కూడా 2019లో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ కూడా చరమగీతం పాడతారని సందర్భం. ఓదెలలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు సిపిఐ నాయకులు. ఓదెల మండల కేంద్రంలో గురువారం రాత్రి సిపిఐ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకుడు తాళ్లపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ భగత్ సింగ్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించాడని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రంగు శంకర్ గౌడ్, తిప్పారపు రామచంద్రం, ఇందుర్తి శ్రీనివాస్, సమ్మయ్య, కనకయ్య, సదయ్య, వెంకటేష్, రాజేశం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. भगत सिंह भगत सिंह भगत सिंह इंक्विलाब जिंदाबाद इंक्विलाब जिंदाबाद इंक्विलाब सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद भगत सिंह हमारा है भगत सिंह हमारा है भगत सिंह हमारा है जोहार जोहार भगत सिंह जोहार 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 इंक्विलाब जिंदाबाद इंक्विलाब जिंदाबाद 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 इंक्विलाब जिंदाबाद इंक्विलाब जिंदाबाद भगत सिंह हमारा है भगत सिंह हमारा है भगत सिंह हमारा है भगत सिंह हमारा है भगत सिंह सुखदेव राजगुरु हमारा है. దేశ స్వతంత్రము రావాలని చెప్పి కాంక్షించి భారత విప్లవకారులు భారత విప్లవోద్యమైనటువంటి మహానుభావులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా అసలు జనరల్ గా ఒక మనిషిని ఉరిదీయాలంటే ప్రొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉరిదీస్తారు. ఆ చట్టాలకు కూడా విరుద్ధంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను కనుక ప్రొద్దున ఉరిదీస్తే భారత ప్రజానీకం వచ్చి జైళ్లను పగులగొట్టి వాళ్ళని విడిపించుకోపోతున్న ఉద్దేశంతో సాయంత్రము 5:30 గంటలకు భగత్ సింగ్ రాజ్గురును దొంగ చాటున వాళ్ళు జైలు గోడలు పక్కకు తీసుకుపోయి వాళ్ళ ముగ్గురిని ఉరియడం జరిగింది. వారు ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమమే కాదు, ఈ దేశంలో భారత్లో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కొరకు పాటుపడినటువంటి నాయకుల లోపల ముఖ్యుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్. అంతేకాదు వారి యొక్క స్థానాన్ని నిలుపుట కొరకు చాలామంది వీరయోధులు విప్లవకారులు ఎంతో కష్టపడ్డా కూడా భగత్ సింగ్ లాంటి నాయకుడు ఇక్కడ ఆ విప్లవ ఉద్యమంలో కనబడలేకపోయారు. కాబట్టి ఆ విప్లవ మూర్తులకు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు వారి యొక్క ఏదైతే నినాదం ఉన్నదో ఈ దేశంలో భారత్లో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఉన్నదో ఆ రోజు నుంచి నేటి వరకు 86 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. 86 సంవత్సరాలుగా యువజన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపల వారి యొక్క నినాదాన్ని ఇంకా భారత ప్రజలకు అందించడం కొరకు
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపల నేడు ఇక్కడ మన ఓదెల మండల హెడ్ క్వార్టరు ఇక్కడ నుండి ప్రారంభించుకొని తర్వాత మిగతా ప్రాంతాల నుంచి ఈ గ్రామ పురవిధుల ఊరేగింపు చేస్తూ కాగడల ప్రదర్శన. ఓదెలలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఓదెల మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య ఆలయం వరకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల సర్పంచ్ ఆకుల మహేందర్, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు జగదీశ్వర్, శంకర్, సంతోష్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఓదెల గ్రామంలోని విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పోషమ్మ బోనాల జాతర జరిగింది. ఈ సందర్భంగా స్థానికులందరూ పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఓదెల గ్రామం మండలం ప్రజలందరూ బాగుండాలని ఆ పోషమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఈ పోషమ్మ తల్లి అభివృద్ధి కొరకు నా సహాయశక్తుల కృషి చేస్తానని ఓదెల గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. పోషమ్మ బోనాలు అనేవి మాకు ఆనవాయితీగా వస్తుంది. మా ఇలవేల్పు కాబట్టి ఇంటింటికి బోనాలతోనే అమ్మవారికి సమర్పించుకున్నాం. ఇది అందరికీ మంచి జరగాలని. ఈ నెల 25న పెద్దపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్లు హాజరవుతారని, మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బాలాజీరావు పిలుపునిచ్చారు. పాలకులు, అధికారులు పట్టించుకోకుండా మేమున్నామంటూ ముందుకొచ్చి ఆ ఊరి బాగు కోసం శ్రమదానం చేశారు ఆ ఊరి యువత. ఎలిగేడు మండలం రాగెల్దోపల్లి, నర్సాపూర్ గ్రామాల మధ్య చెరువు కట్ట సమీపంలో మూలమల్పు వద్ద ముళ్ల పొదలు ఉండడంతో తరచూ ప్రజలు ప్రమాదాల బారిన గాయాల పాలవుతున్నారు. లక్ష్మీ ఫౌండేషన్, ఎలిగేడు మండల జాగృతి సంయుక్తంగా శ్రమదానం చేసి ముళ్ల పొదలను తొలగించి ట్రాక్టర్తో రోడ్డును చదును చేయించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఫౌండేషన్ మడ్లపల్లి రాము, జాగృతి అధ్యక్షుడు కాసర్ల మహేందర్, అరుణ్ రెడ్డి, రమేష్, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీను, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్, అన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం.
ఆదర్శంగా జీవిద్దాం త్యాగమూర్తులను స్మరిద్దాం ఆదర్శంగా జీవిద్దాం అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం వెనుకబడిన మన అన్నదమ్ములను ప్రగతి పదమున నడిపించాలి మంచి మాటలే పలికించాలి చదువుల సారం నేర్పించాలి శ్రమించి దీపం వెలిగిద్దాం ఉజ్వల కాంతిని నింపేద్దాం శ్రమించి దీపం వెలిగిద్దాం ఉజ్వల కాంతిని నింపేద్దాం అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం లక్ష్మీ ఫౌండేషన్ ఎలిగేడ్ మండల జాగృతి అదేవిధంగా నర్సాపూర్ రాకెల్దోపల్లి గ్రామ యువకుల సహకారంతో ఎలిగేడు మరియు రాకెల్దోపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డుపై చెరువు కట్ట ఉండడం జరిగింది. ఈ చెరువు కట్టపై ఒక ప్రమాదకరమైనటువంటి మూలమలుపు ఉంది. ఈ మధ్య కాలంలో పలు ప్రమాదాలు ఇక్కడ జరగడం జరిగింది. అనేక మందికి గాయాలు కావడం జరిగింది. అయితే దీనికి స్పందించినటువంటి ఇక్కడ యువత సహకారంతో ఈరోజు శ్రమదానం చేసి ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను అదేవిధంగా రోడ్డును ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు సర్పంచ్ నల్లవెల్లి రాజమౌళి. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అక్షరాభ్యాసంలో పేరెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.